సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ప్రతిరోజు అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్ కోసం అవగాహన కోసం వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్నోసార్లు ధర్నాలు సమ్మెలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి అర్ధరాత్రి పూటనే పోలీసులు ఎక్కడికక్కడ మండలాల్లో వారి ఇళ్లలోనే అంగన్వాడీ టీచర్లను ఆయాలందరినీ అరెస్ట్ చేసినట్టు ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. ఇక్కడ న్యూస్ చూస్తే అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్టు, ఖాళీల భర్తీ, 18,000 కనీస వేతనం అమలుకు డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఆందోళన చేపట్టినటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో, మండలాల్లో, బస్సులలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. ఇది అన్యాయం. శాంతియుతంగా తమ యొక్క డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అయితే అంటున్నారు. అసలు కనీసం జీతాలు పెంచకపోగా మరి అడిగే హక్కు కూడా లేదా పెంచమని చాలని జీతాలతో పనిచేయలేక, విధులు నిర్వహించలేక సతమతమవుతున్న అంగన్వాడీలు మరి వారికి అడిగే హక్కు లేదా? ఎంతోమందికి జీతాలు పెంచుతూ వస్తున్నారు. ఉద్యోగులకు కూడా డిఏలు, పిఆర్సీలు ఈ విధంగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచక దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. అందుకోసమే వారు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఇలా పోరాటాలకు పోతుంటే అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పేసి మేమేమన్నా ఉద్యమకారులమా, ఏమైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే పనిచేస్తున్నామా, శాంతియుతంగా ధర్నాకు వెళ్తుంటే ఇలా అరెస్ట్ చేయడం అని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వాన్ని అయితే తప్పుపడుతున్నాయి. ఇక్కడ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టిన ఇక్కడ నిజాం సాగర్ లోని 28 మంది టీచర్లను నర్సుల్లాబాద్ మండలం పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు తరలి వెళ్తున్న వీరిని నిజాం సాగర్ పోలీసులు అడ్డుకొని స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో నిర్బంధించారు. ప్రభుత్వం తమను ఆడపడుచుల్లా కాకుండా ఉద్యోగుల్లా కూడా చూడడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. మరి దాదాపు చాలామంది అయితే చలో హైదరాబాద్ కార్యక్రమానికి అయితే తెలంగాణ నుంచి అయితే అన్ని మండలాల నుంచి, జిల్లాల నుంచి అయితే తరలి వెళ్ళారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా అడ్డుకున్నా కానీ అంగన్వాడీ యూనియన్లు తమ యొక్క కనీస వేతనాలు, ఖాళీల భర్తీ, ఇతర సౌకర్యాలు కల్పించడం, అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందుకు దిగొచ్చేదాకా ఉద్యమాన్ని ఆపము అన్నట్టు ఇక్కడ ఉద్యమ కార్యాచరణ అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలా మొండిగా వ్యవహరించకుండా, అంగన్వాడీ టీచర్ల పట్ల దురుసుగా వ్యవహరించకుండా వారికి వెంటనే కనీస వేతనం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే వారు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు. కాబట్టి వారికి కనీస వేతనం 18,000 అమలు చేయాలి. అసలు గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారం అయితే 28,000కు పైగా వీరికి జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంగన్వాడీ ఆయాకి 20,000 జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి బడ్జెట్లో నిధులు కేటాయించి అంగన్వాడీల జీతాలు పెంచాలి. ఇలా ముందస్తు అరెస్టు చేయడం అన్యాయం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.